ప్లానెట్ లో ఇన్స్టాల్ చేస్తే అందులో ప్యాకేజ్ మనం ఇన్స్టాల్ చేయాలి. ప్యాకేజ్ అంటే ఏంటి? ఫస్ట్ సర్వీస్ కాబట్టి ఇప్పుడు చాలా ఉంది ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఇన్స్టాల్ అయినా రెండు వచ్చేస్తుంది. ఏం చేయాల్సిన డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలి, కనిపిస్తుంది. ఇన్స్టాల్ చేయాలి, కనిపిస్తుంది. ఇన్స్టాల్ చేయాలి అండ్ సర్వీస్ స్టార్ట్ చేయాలి. అదే ఇక్కడ స్టాప్ చేసుకుంటాం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ప్రాక్టికల్ గా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసి దాన్ని ఉంటుంది. అది ఏదో రోజు ఆఫ్ చేయాలి, ఆఫ్ చేయాలి, ఆఫ్ చేయాలి. ఇది కూడా అంతే. ఒకసారి ఏదైనా అప్డేట్ చేయాలి, ప్యాకేజ్ ఏదైనా గవర్నెన్స్ ఏం చేయాలని టెంపరీ సాఫ్ట్వేర్ రీస్టార్ట్ ఇదంతా చేయడానికి తెలుసుకోవాలి. ఓకే, మన దగ్గర సిస్టమ్ ఉంది కదా, మేనేజ్ అవ్వదు, దీన్ని కనెక్ట్ అవ్వదు. సో ఇది సర్వర్ రన్నింగ్ లో ఉంది. సో ఈ సర్వర్ మీద ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మన అడ్మిన్ అకౌంట్లోకి వెళ్ళాలి. కమాండ్ ఏంటి? ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. కమాండ్ ఏంటి? జావా లాంగ్వేజ్ కదా, ఇప్పుడు ప్యాకేజ్ ఇన్స్టాల్ ట్రై చేస్తాం. ఇన్స్టాల్ అయిందా కానీ ఫిల్లింగ్ మిస్టేక్స్ ఉంది. ప్యాకేజ్ మనం ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ప్రతి ప్యాకేజ్ కాదు, కొన్ని ప్యాకేజ్ వాటిని మనం స్టార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎసిడి మేనేజర్స్ నుంచి వెబ్ సర్వీస్ వెబ్సైట్ హోల్డ్ చేయాలంటే ఈ సర్వీస్ మన కవర్లో ఉండాలి. మూవీ ప్లే చేయాలి, ల్యాప్టాప్ లో ఉండాలి, ప్లే ఉండాలి కదా. మనం పెట్టాలి స్టాండర్డ్ డిజబుల్. సో ఇప్పుడు సర్వీస్ ఏం చేయాలి? మనం డిజబుల్ అనుభవం చేయకపోతే ఏమవుతుంది? అనుభవం చేయకపోతే జస్ట్ ఏమవుతుంది అనుభవం చేశాను. అనుభవం చేయకుండా అనుభవం అయింది బట్ ఇన్యాక్టివ్ గా దీన్ని ఏం చేయాలి? మనం యాక్టివ్ చేయాలి కదా. ఎనుబుల్ అయింది, ఎనుబుల్ చేయకపోతే ఏమవుతుందంటే దీన్ని మనం ఎనుబుల్ చేసాం కదా, సర్వర్ మీరు ఎన్నిసార్లు ఆఫ్ చేసి ఆన్ చేసిన ఈ సర్వీస్ రన్నింగ్ లోనే ఉంటుంది. ఎనుబుల్ చేసాం కదా, ఎనుబుల్ చేయకపోతే సర్వర్ ఆఫ్ చేసి ఆన్ చేసి మళ్ళీ ఏమవుతుంది? రియాక్టివేట్ అయిపోతుంది.
ఇక్కడ ఆఫ్ చేసినప్పుడు మనం ఏం చేస్తుంది స్టాప్ చేసుకోవచ్చు. అదే ఎనబుల్ చేస్తుంది తర్వాత మీరు ఆఫ్ చేసి ఆన్ చేసినా సర్వీస్ రన్నింగ్లోనే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మనం ఎనబుల్ చేయాలి. చాలా మంది ఎనబుల్ చేయాలి. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా తర్వాత ఆఫ్ చేశాను మళ్ళీ ఆన్ చేసి సర్వీస్ రన్నింగ్ లో రాదు, ఆఫ్ అయిపోతుంది. ఒకటి ఎప్పుడు రన్నింగ్ లో ఉండాలి. ఎన్నిసార్లు ఆఫ్ చేసి ఆన్ చేసినా ఎనబుల్ చేయాలి, అది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఎనబుల్ చేసి ఇటువంటి క్యూ ప్రెస్ ఇలా వచ్చిన క్యూ ప్రెస్ చేయాలి. సో ఒక సర్వీస్ ఏం చేస్తే మనం స్టార్ట్ చేసాం ఇప్పుడు సర్వీస్ ని స్టాప్ చేయాలండి. సర్వీస్ ఎప్పుడు స్టాప్ చేస్తాం? ఏదన్నా అప్డేట్ ఏమైనా చేయాల్సి వస్తే ఈ సాధనలో ఈ అప్లికేషన్ మీద అప్పుడు ఎండ్యూస్ తర్వాత దీన్ని యాక్సెస్ చేయకుండా సర్వీస్ స్టాప్ చేస్తుంది. మనం దీన్ని స్టార్ట్ చేసాం కదా, స్టాప్ చేసి ఒకసారి స్టాటస్ ఇచ్చారు ఇన్యాక్టివ్ ఎనబుల్ ఉంది బట్ ఇన్యాక్టివ్. మళ్ళీ దీన్ని చేంజెస్ చేసాం, దీంట్లో మనం చేంజెస్ చేసాం. మళ్ళీ నేను ఏం చేయాలి, మనం స్టాప్ చేయాలి. ఈ సర్వీస్ మనం స్టాప్ చేసాము, స్టాప్ చేయాలి. ఒకసారి ఈ సర్వీస్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న కొన్ని ఫైల్స్ కస్టమైజ్ చేయాలి. ఫైల్స్ ఏం చేస్తాం, కస్టమైజ్ చేస్తాం. మరి ఇప్పుడు ఏం చేయాలి, అవన్నీ చేంజ్ అయ్యాయి కదా, ఒక్క సర్వీస్ ఏం చేయాలి, మనం రీస్టార్ట్ చేయాలి. స్టాప్ చేయకూడదు, స్టాప్ అయ్యే ఉండాలి. రీలోడ్ ఏం చేయాలి, రీలోడ్. ఎప్పుడన్నా సర్వీస్ మనం కస్టమైజ్ చేసినప్పుడు అప్పుడు దాన్ని ఏం చేయాలి, రీలోడ్ చేయాలి. తర్వాత స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం, ఎనబుల్ చేయడం, డిజబుల్ చేయడం, ఇదంతా కూడా మనం ఈ కమాండ్స్ అన్ని యూజ్ చేసుకుని చేయడం. దీన్ని మనం సర్వీస్ మేనేజ్మెంట్ అంటాం. సర్వీస్ మేనేజ్మెంట్. సో స్టాటస్, స్టాప్, స్టార్ట్, రీస్టార్ట్, ఎనబుల్, డిజబుల్, రీలోడ్ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న. మనం డెవలప్ ఎక్కువగా వాడతాం. ప్రతి టూల్ని మనం ఇన్స్టాల్ చేస్తాం, దాన్ని స్టార్ట్ చేయాలి, ఎనబుల్ చేయాలి, కంపల్సరీ చేయాలి. కాబట్టి డెవలప్ ఎక్కువగా వాడతాం. లైనెక్స్ సర్వర్ మైక్రోసాఫ్ట్ ఏడబ్ల్యూఎస్ లో వెబ్సైట్ పోస్ట్ చేసినప్పుడు వాడతాం. ఇప్పుడు అవుట్పుట్ మనం చూద్దాం. ఇదే కదా మన సర్వర్. ఈ సర్వర్ లో నేను సెలెక్ట్ చేసుకొని సర్వర్ ఇక్కడే ఉండండి, సెక్యూరిటీ ఇక్కడే ఉండండి, మనకి పబ్లిక్ అండి, కాపీ చేసి బ్రౌజర్ లో పేస్ట్ చేయండి. ఇక్కడ మీకు ఏమన్నా వెబ్సైట్ ఏమైనా ఓపెన్ అయిందా లేదా లోడ్ అవుతుంది. వెబ్సైట్ ఏమైనా మనకి ఏమైనా రన్నింగ్ లో వచ్చింది మనకి లేదా ఇంకా లోడ్ అవుతుందా? యాక్చువల్గా దాంట్లో అయితే వెబ్సైట్ ఉంది, రన్నింగ్ లో ఉంది కదా, వెబ్సైట్ ఉంది, అది మనకు ఓపెన్ అవ్వాలి. ఏమొచ్చింది, ఎందుకు ఓపెన్ అవ్వలేదంటే వెబ్సైట్ ని మనం బ్రౌజర్ కనెక్ట్ చేస్తున్నప్పుడు ప్రోటోకాల్ వాడతాం, హెచ్టిటిపి. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఇదే సర్వర్ ఫోటో సెక్యూరిటీ, ఏంటంటే సెక్యూరిటీ చూడండి. ఇందులో మీకు ఇన్బౌండ్ ఉంటాయి, ఏమున్నాయి వెబ్సైట్ ఏ ప్రోటోకాల్ హెచ్టిటిపి, ఎడిట్ ఇన్బౌండ్ రూట్ అండ్ రూట్ హెచ్టిటిపి. HTTP, yes. IP4 అంటే ఫైర్ వాల్ లో ఈ రెండు పోర్ట్స్ ఏదో చేసి ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి రీలోడ్ సైట్ ఓపెన్ అవుతుంది. ఇది ఒక డమ్మీ వెబ్సైట్ అండి, ఒక పేజ్ అంటే మీరు కావాలంటే దీని ప్లేస్ లో మీరే వెబ్సైట్ ఓపెన్ ఇవన్నీ క్రాప్ వస్తాయి. డమ్మీ పేజ్ ఇది కాబట్టి వెబ్సైట్ మనకు ఓపెన్ అయితే లేదు, డమ్మీ పేజ్. ఈ ప్రోటోకాల్ ఎలా చేస్తేనే కాబట్టి నేను ఇప్పుడు ఒక సర్వీస్ ని స్టాప్ చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి రీలోడ్ చేయండి, మళ్ళీ ఏమవుతుంది సార్, సర్వర్ రన్నింగ్ లో ఉంది కానీ వెబ్ సర్వీస్ ఆఫ్ అయిపోయింది. అంటే ఏమైంది, సైట్ ఆన్ మళ్ళీ ఏం చేస్తున్నాను, రీలోడ్ ఉంది, రీస్టార్ట్ ఉంది, రీస్టార్ట్ ఉంది. కాబట్టి మనం పర్సనల్ పే చేద్దాం, సర్వర్ ల్యాండ్ చేసి దాంట్లో ఒక వెబ్ సర్వీస్ ఇన్స్టాల్ చేసి ఆ సర్వీస్ స్టార్ట్ చేసి ఎనబుల్ చేసి దాంట్లో ఉన్న వెబ్సైట్ మనం యాక్సెస్ చేయాలి. మీ డమ్మీ పేజ్ అండి, ఈ పేజ్ తీసేసి మీరే ఒక వెబ్సైట్ పోస్ట్ చేసి మీకు నిశ్చితంగా రాంగ్ పేజ్ వస్తే మీరే ఒక వెబ్సైట్ తయారు చేసుకుని దాని కూడా పెట్టి సో టెక్నికల్ గా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ పేజ్ తీసేసి నా దగ్గర ఉన్న ఒక డమ్మీ పేజ్ ఎలా ఉంటుంది. ఈ పేజ్ ఎలా తీయాలి అంటే ఈ సర్వర్ లో మీ పేజ్ ఎక్కడ ఉంటుంది, మీ దగ్గర సర్వర్ లో ఈ పేజ్ ఎక్కడ ఉంటుంది, ఫ్లాష్ యూజర్ షేర్ ఈ లొకేషన్ లో ఉంటుంది. ఫైల్ ఉన్న ఫైల్ ఇది HTML ఫైల్ అంటారు. ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ చూపిస్తాను. చూడండి కమాండ్ మొత్తం ఫైల్ చూడాలి, ఫైల్లో ఉన్న కంటెంట్ ఎంత కంటెంట్ అండి, ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ ఓకేనా, ఎంత ఫైల్లో ఉన్న జస్ట్ పేజ్ ఇది టైటిల్ చూడండి. అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని తీయాలి. ఎలా తీసుకుంటాను
గ్రేటర్ దెన్ ఫైల్ ఏమైంది, ఫైల్ ఏమైంది ఇండెక్స్ ఆర్ ఎస్పీ ఫైల్ ఉందా లేదా, కంటెంట్ ఉన్నప్పుడు చూడండి మీకు ఫైల్ ఉంది, కంటెంట్ లేదు నీకు ఫైల్లో మ్యాటర్ లేదు, మొత్తం తీసుకోండి కమెంట్ ఏమడింది గ్రేటర్ దెన్. ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేస్తాను, ఈ ఫైల్ ఓపెన్ చేస్తాను, ఫైల్ కంటెంట్ ఉందా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నా దగ్గర ఉన్న కంటెంట్ ని ఫైల్లో ప్లేస్ చేయలేదు, నా దగ్గర ఉన్న కంటెంట్ ని ఫైల్లో ప్లేస్ చేయలేదు. చూడండి ఇది నా దగ్గర ఉన్న కంటెంట్, కంట్రోల్ ఏ కంట్రోల్ సి ఇందులో పేస్ట్ చేయలేదు, రైట్ ఇచ్చాను రేస్ అయిపోయింది. సో ఇక్కడ ఏ మోడ్లో ఉన్నాం మనం, ఇంటర్ మోడ్లో ఎస్కేప్ ఎస్కేప్. ఓకే మనకి ఇందులో ఎస్కేప్ పని చేయలేదు, టైప్ చేసి ఫుల్ రావాలి, రైట్ క్విట్ ఎక్సలరేటర్ సింబల్ ఇచ్చి అంటారు. ఇప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చి రీలోడ్ ఏం చెప్పండి, ఇది మా వెబ్సైట్ రమ్మీ వెబ్సైట్. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నేను ఇప్పుడు ఈ సర్వర్లో ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలి, పోయినా ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను ఏం చేస్తానంటే డబ్ల్యూ గెట్ అనే కమాండ్ యూజ్ చేసి నాకు కావాల్సిన ప్యాకేజ్ని ఇంటర్నెట్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లస్ ఆర్పిఎఫ్ డౌన్లోడ్ ఇది టూల్ అండి, దీనికి సంబంధించి మనకి చూడొచ్చు. ఇది మన ప్యాకేజ్ పోయిందా, ఈ లింక్ లో ఉన్న ప్యాకేజ్, ఈ లింక్ మొత్తాన్ని పంపిణీ ఇక్కడ ఏముంది మనకి డబ్ల్యూ గెట్ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. డాట్ లేదు యాక్చువల్లీ పోయిందా, ఏం చెప్తుంది అది డబ్ల్యూ గెట్ లేదంటుంది, మరి దీని ఏం చేయాలి, ఇన్స్టాల్ చేయాలి కదా, డాట్ డబ్ల్యూ గెట్ ఐకాన్ ఓకేనా. ఇన్స్టాలేషన్ అయిపోయిందా డబ్ల్యూ గెట్ కమాండ్, కమాండ్ లేదు, కమాండ్ ఇన్స్టాల్ చేసుకున్నాము. ఇప్పుడు రన్ చేయండి, డౌన్లోడ్ అయిపోయింది, చెక్ చేసుకోండి వచ్చిన ప్యాకెట్ దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఎం ఇన్స్టాల్ మనకి విండోస్ లో ప్రాబ్లం ఇదే, ముట్టి కానీ మొబైల్ స్టోర్ అనుకో సెలెక్ట్ అయింది మీరు ఫేస్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే అందుకే ఎక్కువ వాడడం మనకి అర్థమైందా. ఎం ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్ ఇచ్చేసి ఎంటర్. సో ప్రాక్టికల్ గా మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది వస్తుంది ఓకేనా. ఇప్పుడు నేను ప్యాకేజ్ ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది కదా, దీంట్లో ఒక ప్యాకేజ్ ఉంది దాంట్లో మ్యావెన్ డౌన్లోడ్ ఇదో టూల్ అనమాట. మ్యావ్ డౌన్లోడ్ అవుతుంది ఎప్పుడండి ఇదే లింక్ అండి. ఈ టూల్ మీద రైట్ చేసి కాపీ లింక్ అంటారు. నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను, ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. డబ్ల్యూ గెట్ డౌన్లోడ్ అయిన చూడండి, ఇది జిప్ ఫార్మెట్ లో ఉంది సార్. నేను అందరికి చూడండి ట్యాప్ ఐఫోన్ ఎక్స్వీ గెటప్ ఎక్స్వీ గెట్ టైప్ చేసి ఈ ప్యాకేజ్ నేమ్ అయితే ఓకేనా. ఏమవుతుంది ఇది అన్జిప్ అవుతుంది చూడండి, చెక్ చేయండి అన్జిప్ అయిందా లేదా. ఇప్పుడు జిప్ ఫైల్ మనకు అవసరం లేదు కదా, నేను డిలీట్ చేస్తే ఆర్ఎం ఐఫోన్ ఆర్ఎం ఐఫోన్ ఇలా డౌన్లోడ్ చేసుకొని దాన్ని అన్జిప్ చేసి రీనేమ్ చేయాలనుకోండి ఎండి రీనేమ్ చేస్తే ఇప్పుడు ఏం కావాలి మనకి ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్. కాబట్టి టెక్నికల్ గా మనం సర్వీస్ మేనేజ్మెంట్ అంటే ప్యాకేజ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇలాంటి స్టార్కల్ ఫార్మేట్ లో ఉంటే ఎలా అన్జిప్ చేయాలి, దాన్ని ఎలా మనం రీనేమ్ చేయాలి. రీనేమ్ అంటే మూవ్ కమాండ్ రీనేమ్ ఇది ఓల్డ్ నేమ్ న్యూ నేమ్ ఈ నేమ్ ఈ నేమ్ ఇక్కడ లెంతీగా ఉంది కదా రీనేమ్ చేస్తాం. కాబట్టి ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకుని దీన్ని చేయగలం. సో దీన్ని సర్వీస్ మేనేజ్మెంట్ ఫైల్ కమాండ్ ఏదైనా ఫైల్ క్రియేట్ చేసి ఫైల్ ఎక్కడో క్రియేట్ చేసి కమాండ్ వాళ్ళు ఫైల్ కనిపిస్తుంది డైరెక్టరీ అయితే డైరెక్టరీ కనిపిస్తుంది కమాండ్ డైరెక్టరీ నేమ్ ఇచ్చిపోతాను పోయిందా. సో డైరెక్టరీ చూద్దాం సార్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సిడి క్లాస్ రూట్లో చూసేది ఇందులో సిడి ఇది ఎక్కడ మనం నేను ఇప్పుడు నేను కావాలని చేసి అలా చేయండి. ఇందులో డైరెక్ట్ చెక్ చేస్తాను చూసిన మనకి డైరెక్ట్ ఎక్కడ ఉందో గ్రూప్ లో ఉంది
అన్నా కదా రూట్లో ఉందా లేదు ఫైల్ అయినా అంతే కాబట్టి డైరెక్ట్ ఇంక్లూడింగ్ కమాండ్ అదే ఫైల్ అనుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఫైల్ క్రియేట్ చేస్తాను టచ్ ప్రసాద్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఈటీసీలో ఉంది నేను ఇప్పుడు సీరియా ఎక్కడున్నాను నేను రూట్లో ఉంది ఇప్పుడు నేను ఈ ఫైండ్ కమాండ్ ఫైల్కి వాడతాను ఈ ఫైల్ పేరు ఏంటి ఎక్కడ ఉంటుంది ఈటీసీ అంటే ఒక ఫైల్ ఎక్కడ ఉన్నా సరే అది పేరు మనకు తెలుసు ఫైండ్ కమాండ్ చాలా ఉంటాయి ఫైండ్ కమాండ్స్ ఓకే ఒక్కోసారి వాడతాం కాబట్టి అది ఫైండ్ కమాండ్ రఫ్ కమాండ్ మన కమాండ్ యూజ్ చేసామని చెప్పి యూజర్ అకౌంట్ తెలుసుకోవచ్చు ఎక్కడ ఉండాలి అంటే యూజర్ అకౌంట్ ఉందా లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఈపీ ఐకాన్ ఇది అకౌంట్ ఉందా లేదా రీసెంట్ అకౌంట్ ఉన్నట్టుగా ఇప్పుడు నేను యూజర్ యాడ్ ప్రసాద్ అని ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాను అకౌంట్ ఒకరే చెక్ చేస్తాను యూజర్ నేమ్ ఏంటి అకౌంట్ ఉందా లేదు రెఫ్ అనే కమాండ్ తో మనం ఒక ఫైల్లో ఉన్న అది ఓన్లీ ఫైండ్ అవుట్ చేయించాలి ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో ఒక నేమ్ టైప్ చేసి కమాండ్ వాడు ఆ ఫైల్లో ఉన్న నేమ్ మనకు కనిపిస్తుంది ఓకే సర్వీస్ మేనేజ్మెంట్ నెక్స్ట్ ప్యాకేజ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఫైన్ కమాండ్స్ ఏంటి ఇవన్నీ మన నెక్స్ట్ క్లాస్ లో యూజర్ అకౌంట్స్ గ్రూప్స్ ఫైల్ పర్మిషన్స్ ఇవన్నీ ఒక 2 క్లాసెస్ పడతాయి 2 క్లాసెస్ మనం యూజర్స్ గ్రూప్స్ ఫైల్ పర్మిషన్స్ కంప్లీట్ చేస్తున్నాం also unmute directly or right in line. పేరు మీ పెన్ చేస్తాను కూడా